పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. దేవుని మార్గములు పరిపూర్ణమైనవి, ప్రభుని వాగ్దానములు నమ్మదగినవి. తనను ఆశ్రయించిన వారిని ఆయన డాలు వలె కాపాడును. కీర్తన 18వ అధ్యాయం 30వ వచనం. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని మార్గములు ఎందుకు ఇలా కఠినంగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాము. కానీ ఈ వాక్యం దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి అని గుర్తు చేస్తుంది. చాలాసార్లు మనం దేవుని వాగ్దానాలను నమ్మకుండా మన స్వంత మార్గాలను వెతుకుతూ ఉంటాం. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం పెట్టుకోకపోవడం వల్ల భయం, ఆందోళన మన హృదయాన్ని నింపుతోంది. ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటంటే, దేవుని మార్గాలు ఎప్పుడూ తప్పవు. ఆయన మాటలు ఎప్పుడూ నమ్మదగినవి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన రక్షణగా నిలుస్తాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరలోక తండ్రి, నీ మార్గాలు పరిపూర్ణమైనవని నమ్మే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ వాగ్దానాలను సందేహించకుండా నిన్ను ఆశ్రయించే హృదయం నాకివ్వుము తండ్రి. నా జీవితంలో వచ్చే ప్రతి కష్టం, పరీక్షల్లో నీవు నా డాలువు అని నమ్మే ధైర్యాన్ని ఇవ్వుము యేసయ్యా. నన్ను నీ రక్షణలో ఉంచి నీ చిత్తానికి అనుగుణంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.